హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. సో ఈరోజు ప్రధాన అంశాలు, ప్రధాన వార్తలు, హెడ్లైన్స్ ఈనాడు వార్తాపత్రికల్లో చూసుకుంటే జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ సర్ తెలంగాణ వితరించాక మొదటిసారి నిర్వహణ, షెడ్యూల్ విడుదల, 83 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే చేయనున్న బిఎల్ఓలు, ఈ నెల 12 నాటికి ఉన్న ఓటర్లు 3,39,20,705 మంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా తుది ప్రచురణ అక్టోబర్ 1న. సో ఈ నెల ఎస్ఐఆర్ గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఐఆర్ లో ఏం జరగబోతుంది సార్, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అండ్ ఆల్రెడీ బిఎల్ఓస్ అనేవి వర్క్ స్టార్ట్ చేసేసారు. సో అఫీషియల్ గా నిన్న తెలంగాణలో ఎస్ఐఆర్ ఎప్పటి నుంచి జరుగుతుందో డిసైడ్ చేశారు. సో జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ తెలంగాణలో ఉండబోతుంది, స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఇంటికి బిఎల్ఓస్ రాబోతున్నారు. జూన్ 25 తారీఖు నుండి జూలై 24వ తారీఖు వరకు ప్రతిరోజు బిఎల్ఓస్ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఎస్ఐఆర్ మ్యాపింగ్ అనేది చేస్తారు. 2002 ఓటర్ లిస్ట్ ను చూసుకొని దాని ద్వారా ఇప్పుడున్న లిస్ట్ ని మ్యాపింగ్ చేసుకుంటారు వాళ్ళు. సో దీని గురించి వార్త. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ 3వ దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సంబంధిత షెడ్యూల్ ను గురువారం ప్రకటించింది. ప్రస్తుతం జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా గృహ గణన నిర్వహిస్తున్న యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకుని అదే కార్యక్రమంతో పాటు సర్ 3వ దశ షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో బూత్ లెవెల్ అధికారులు బిఎల్ఓలు జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ అంటే ఇంటింటికి తిరిగి పరిశీలన చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ అనేది ఈ రోజు నుంచి జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు కాబోతుంది. అండ్ అదే విధంగా తెలంగాణలో ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24వ తేదీల మధ్యలో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ మినహాయించి దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సర్ 3వ దశ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులందరి భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి. పార్టీలు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అయితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని ఎస్ఐఆర్ గురించి పార్టీల పారదర్శకంతో నిర్వహించడానికి వీలవుతుందని ఎన్నికల సంఘం కూడా పేర్కొంది. ఎన్నికల సంఘం పేర్కొంది ఏమంటే, ఎలా అయితే బిఎల్ఓస్ ప్రతి స్థాయిలో ఓటర్లను బిఎల్ఓస్ ని ప్రతి ఓటు పోలింగ్ స్టేషన్ కి నియమించారో అలానే పొలిటికల్ పార్టీలు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక ఏజెంట్ లాంటిది నియమించుకుంటే ఆ ప్రక్రియ అనేది సులువుగా సజావుగా సాగుతుందని చెప్తున్నారు. ఈ నెలాఖరు నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3,94,00,000 మంది బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి 36,73,00,000 కోట్ల మంది ఓటర్లను కలుస్తారు. వారికి రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్ల సహకారం అందిస్తారు. ఇప్పటి వరకు తొలి 2 దశలను 59 కోట్ల ఓట్లర్ ఉన్న 13 కేంద్ర రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించడం. అందులో 6.3 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు, 9.2 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లను పాల్పంచుకున్నారు అని ఎన్నికల సంఘం తెలిపింది. 3వ దశలో సర్ జరిగే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా. 3వ దశలో థర్డ్ ఫేజ్ లో ఎస్ఐఆర్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్. 3వ దశలో ఇది జరుగుతుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, దామన్ అండ్ దీవ్, ఢిల్లీ. సో ప్రతి ఇంటికి 2 గణన పత్రాలంట. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ సర్వే జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి చేపట్టనున్నారు. ఎప్పటికే అధికారులు 2002 నాటి తాజా ఓటర్ల జాబితాలను బిఎల్ఓలకు అందించారు. వారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను 2 గణ సత్రాలను ఇస్తారు. పూర్తి చేసిన ఒక ప్రతిని తీసుకుని రెండోది ఓటరుకు రసీదుగా అందిస్తారు. ఓటర్లు గణ సత్రాలను ఎన్నికల సంఘం అధికారి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ లోనూ సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులను సైతం బిఎల్ఓలు ఇంటికి సర్వేకి వచ్చినప్పుడు ధృవీకరణ చేస్తారు.
జూలై 31న ప్రచురించే ముసాయిదా జాబితాలో పేరు రాకున్నా ఓటరు నమోదులో ఎన్నికల నమోదు అధికారి ఈఆర్ఓ తీసుకున్న నిర్ణయంపై సంతృప్తి చెందకున్నా జిల్లా మెజిస్ట్రేట్ కు అప్పీల్ చేసుకోవచ్చు. మొదటి అప్పీల్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ అధికారి సిఓకి 2 అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. సర్వేలో పాల్గొనకపోతే ఏం చేయాలంటే సర్వే సమయంలో ఓటర్లు తమ వివరాలను నమోదు చేయలేకపోతే, వివిధ కారణాలతో పాల్గొనలేకపోతే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఉండే అభ్యంతరాలు ఫిర్యాదుల సమయంలో ఫామ్ 6 సమర్పించి తమ పేరును నమోదు చేసుకోవచ్చు. కొత్త ఓటరు సైతం ఇదే ఫారాన్ని వాడాల్సి వస్తుంది. పూర్తి వివరాలను సమర్పించిన ఓటర్ల విషయంలోనూ ఏఈఆర్ఓ విచారణ చేపడతారు. నియోజకవర్గం పరిధిలో లేదా బయట చిరునామా మార్పు, సవరణ, ఎపిక్ కార్డు మార్పు, దివ్యాంగుల పీడబ్ల్యూడి గుర్తింపునకు ఫామ్ 8 సమర్పించవచ్చు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చే ఓటర్ల డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. సన్నద్ధతలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన మ్యాపింగ్ 6 నెలలుగా కొనసాగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలోని 28 శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 50% ప్రక్రియ కూడా పూర్తి కానట్లు తెలుస్తుంది. ఇది లేటెస్ట్ గా వచ్చిన ఎస్ఐఆర్ డీటెయిల్స్. సన్నాహకాల శిక్షణ ముద్రణ జూన్ 15 నుంచి జూన్ 24 వరకు, గణన బిఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే జూన్ 25 నుంచి జూలై 24 వరకు, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ కొత్తవి ఏర్పాటు జూలై 24 నాటికి, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జూలై 31కి, ఫిర్యాదులు అభ్యంతరాలు దాఖలు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు, దరఖాస్తు పరిష్కారానికి నోటీసులు జారీ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు, తుది ఓటరు జాబితా ప్రచురణ అక్టోబర్ 1 వరకు. సో ఇవి డీటెయిల్స్ ఎస్ఐఆర్ గురించి.